హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లతా ఆల్ ఇన్ వన్. ఈరోజు సంపెంగ పువ్వులు చేస్తున్నాను. వీటినే పనస తొనలని కూడా అంటారు. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండి, అలాగే పొడి బియ్యం పిండి 1 అరకప్పు వేసుకుంటున్నాను. ఇందులోకి చిటికెడు సాల్ట్, వేడి చేసిన ఆయిల్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుని స్పూన్తో ఒకసారి కలుపుకుందాం. కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. దీన్ని మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. 20 నిమిషాల తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకున్నాక దీన్ని ఈ విధంగా రోల్ చేసుకుని మొత్తం అన్నీ కూడా ఒకే సైజు ఉండల్లా చేసుకుని బౌల్లో పెట్టేసుకోవాలి. రెడీ చేసుకున్న ఒక్కొక్క ఉండను తీసుకుని పొడిపిండి చల్లుకుంటూ వీడియో క్లిప్లో చూపించినట్టు స్క్వేర్ టైప్లో రెడీ చేసుకుని పెట్టుకోవాలి. రెడీ చేసుకున్న దాన్ని ఈ విధంగా స్క్వేర్ టైప్లో కట్ చేసుకున్నాక నైఫ్తో మధ్యలో ఇలా ఘాట్లు పెట్టుకుని రెడీ చేసుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకున్నాక దీన్ని ఈ విధంగా రోల్ చేసుకుంటూ చివర్లో గట్టిగా ప్రెస్ చేసుకుంటే పనస తొనలు రెడీ అయిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా రెడీ చేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో చేసుకుని ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు రెడీ చేసుకున్న సంపెంగ పువ్వులు ఒక్కొక్కటి కింద ఆయిల్లో పట్టినన్ని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో చక్కగా 2 వైపులో కూడా మంచి కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకుని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుంటున్నాను. ఇందులోకి 1/2 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు వాటర్ పోసుకుని షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయాక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి. పాకం చెక్ చేసుకుంటే ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది. పాకంలో తొనలు వేసి వెంటనే బయటికి తీసేసుకోవాలి. అంతేనండి, సంపెంగ పువ్వులు రెడీ. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.